హాయ్ గైస్, మన వీడియోస్కి లైక్ చేయండి. మా వీడియోస్ మీకు అంతగా నచ్చినట్లయితే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అంతేకాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుంటే మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఎస్కే టెక్ ఇన్ఫో అనమాట. గైస్ మనకి ఈరోజు వీడియో వచ్చేసి మెన్స్కి వచ్చేసి బాగా యూజ్ అవుతుంది అనమాట. బెస్ట్ యూజ్ఫుల్ గ్యాజెట్ ఫర్ మెన్ అనమాట. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి ఒక హెవెల్స్ బ్రెడ్ ట్రిమ్మర్ అనమాట. అంటే మనకి ట్రిమ్మర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ కటింగ్ కానీ ఇంకా మనకి దేనికైనా వచ్చేసి ట్రిమ్మర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి హెవెల్స్ కంపెనీ దీని మోడల్ వచ్చేసి BT5S301 అండ్ అంతేకాకుండా దీంట్లో యూజ్ చేసే బ్లేడ్స్ కానీ మోటార్ కానీ చాలా బాగుంటుంది అనమాట. మనకి బెస్ట్ రికమెండెడ్ కంపెనీ అనమాట. నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. క్వాలిటీ అయితే వచ్చేసి మనకి చాలా బాగుందన్నమాట. మనకి దీనికి 2 years వారంటీతో అయితే వస్తుంది అనమాట. మీరు ఇంకా దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ కింద QR కోడ్ ఉంది, దాన్ని మీరు స్కాన్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీరు చూడొచ్చు బ్రెడ్ అండ్ మోస్టిచ్ ట్రిమ్మర్ అనమాట. ఇది BT5301 మోడల్. అంతేకాకుండా దీంట్లో ఫీచర్స్ వచ్చేసి కాంబో లాక్ ఫీచర్ కూడా ఉంది. అంతేకాకుండా వచ్చేసి మనకి ట్రిమ్మర్ సైజ్ని అయితే ట్రిమ్మర్ బ్లేడ్స్ని అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. అంతేకాకుండా మనకి దీంట్లో రీఛార్జబుల్ అనమాట. దీనికి ఛార్జింగ్ ఇండికేటర్ ఇంకా మనకి దీనికి బ్లేడ్స్ కూడా మనం వచ్చేసి క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చాలా బెస్ట్ క్వాలిటీ ట్రిమ్మర్. దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. హాయ్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు, నేనైతే బాక్స్ని అయితే ఓపెన్ చేశాను. మనకి లోన ప్యాకేజ్ అయితే ఉంది గైస్. ఇప్పుడు మనం దీన్ని టోటల్గా అయితే ఓపెన్ చేద్దాం. గైస్ మీరు చూడండి, మనకి దీంట్లో వచ్చేసి ఒక ట్రిమ్మర్ ఇంకా ప్రొవైడ్ చేశారు. మెటీరియల్స్ ఇంకా మనకి వారంటీ కార్డ్ ఇంకా మనకి ఛార్జింగ్ కేబుల్ ఇవన్నీ వచ్చేసి మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ట్రిమ్మర్ని అయితే ఓపెన్ చేద్దాం. గైస్ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి ట్రిమ్మర్ అనమాట. ఇది వచ్చేసి బ్లూ బ్లాక్ కలర్ అనమాట. వచ్చేసి క్వాలిటీ అయితే బాగుంది, ప్యాకింగ్ కూడా అయితే బాగుందన్నమాట. అంతేకాకుండా మనకి దీంట్లో వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ కేబుల్ అయితే వాటి ప్రొవైడ్ చేశారు. మన హోమ్లో వాడే ఛార్జర్తో మనం దీనికి ఛార్జింగ్ పెట్టుకోవాలి. అంతేకాకుండా మీరు ఇక్కడ చూడొచ్చు, వచ్చేసి మనకి వారంటీ అండ్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ కార్డ్ అనమాట. ఎవరికైనా వాడడం తెలియకపోతే మనకి ఈ ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ చదివి అయితే యూజ్ చేసుకోవాలి. గైస్ మనకి ఇన్సైడ్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ అంతేకాకుండా మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి ఒక ఆయిల్ లూబ్రికెంట్ అనమాట. మనం సేవింగ్ చేసుకున్నాక మనం కటింగ్ చేసుకున్న అయిపోయిన తర్వాత దాన్ని మనం క్లీన్ చేసుకోవడానికి అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒక గైస్ అయితే మనకి ఇన్సైడ్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం ట్రిమ్మర్ ఓపెన్ చేసి చూద్దాం. హాయ్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇది వచ్చేసి ఒక హెవెల్స్ ట్రిమ్మర్ అనమాట. గైస్ మనకి దీని క్వాలిటీ అయితే బాగుంది. వచ్చేసి ప్యాకింగ్లో నీట్గా అయితే ప్రొవైడ్ చేశారనమాట. మనకి దీని బ్రాండ్ వచ్చేసి హెవెల్స్ బ్రాండ్ అనమాట. వచ్చేసి గైస్ ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి మనం నీట్గా వచ్చేసి. అండ్ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఫైనల్లీ మనం ట్రిమ్మర్ని అయితే ఓపెన్ చేసాం. మనకి దీని క్వాలిటీ, దీని బుల్ట్ అండ్ డిజైన్ క్వాలిటీ అయితే బాగుందన్నమాట. స్టైల్గా అఫీషియల్గా వచ్చేసి మనకి బాగుంది. అండ్ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి అడ్జస్టబుల్ మీటర్ అనమాట. అంతే మనం ఒక హెయిర్ కటింగ్ సైజ్ని మనకి దీనివల్ల మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు ఉంటాయి 1 2 3 4 6 7 1 to 10 వరకు అయితే ఉంటాయి. ఇలా మనం మనకి హెయిర్ కటింగ్ సైజ్ని అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం దీన్ని రొటేట్ చేసుకోవాలి. అండ్ మీరు అంతేకాకుండా మనకి దీనికి ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఇక్కడ నుంచి ట్రిమ్మర్ని అయితే ఆన్ చేయాలన్నమాట. మీరు అక్కడ చూడొచ్చు, మనకి ఆ సౌండ్ అయితే వస్తుంది. మళ్ళీ మనకి LED ఇండికేషన్ కూడా ఉంది. మనకి LED గ్రీన్ లైట్ ఉంటే మనకి ఛార్జింగ్ ఉన్నట్టు, రెడ్లోకి మారితే మనకి అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట. ఇండికేషన్ అయితే బాగుంది. ట్రిమ్మర్ హమ్మింగ్ సౌండ్ కూడా వస్తుంది చూడండి, స్మూత్గా బాగుందన్నమాట. మళ్ళీ మనకి ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి పైన అది ప్రొవైడ్ చేశారు కదా బ్లేడ్, మనకి అది అప్పుడప్పుడు వచ్చేసి మనం దాన్ని తీసుకుంటూ ఉండాలి. హెయిర్ పార్టికల్స్ క్లీన్ చేసుకోవాలి. అండ్ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇందాక నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మనకి అక్కడ అడ్జస్టబుల్ ఇచ్చాడని మీటర్. మనం దాన్ని 1 2 3 అలా మనం రొటేట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి సైజ్ అయితే అడ్జస్ట్ అవుతుంది. మన హెయిర్ కటింగ్ సైజుని బట్టి ఎక్కడి వరకు మనకి కటింగ్ కావాలో దీంతో మనం అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. గైస్ మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మనకి పైకి తిప్పే కొద్దీ మనకి
పైన ఉన్న బాడీ అనేది అలా పైకి వస్తూ ఉంటుంది. అప్పుడు మనకి హెయిర్ ఇంకా లాంగ్కి వెళ్ళి మన కటింగ్ అయితే అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. నాకు ఈ ఫ్యూచర్ అయితే బాగా నచ్చింది అండ్ బుల్డ్ క్వాలిటీ కూడా బాగుంది వచ్చేసి. అండ్ గైస్ మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఛార్జింగ్ అయితే పెట్టాను. మనకు వచ్చేసరికి ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశాడు కదా, దాంతో నేను ఛార్జింగ్ పెట్టాను. మీరు చూడొచ్చు ఛార్జర్ మాత్రం మీ ఇంట్లో వాడుకోవాలి. మనకి ఛార్జింగ్ పెడితే ఇన్గేషన్ ఆ విధంగా ఉంటుంది చూడొచ్చు.